హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. మొత్తం దీని ద్వారా 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ కూడా ఉంది. ఇంకా అవే కాకుండా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో టెస్ట్ రాసుకోవచ్చు, పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే అక్కడ ఉన్నటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కానిస్టేబుల్ల తుది ఎంపిక జాబితా విడుదల అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. న్యాయ వివాదాలతో 325 పోస్టుల ఫలితాల ప్రకటన వాయిదా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు కానిస్టేబుల్ అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తుది ఎంపిక జాబితాను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLPRB బుధవారం విడుదల చేసింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం పోలీస్, SPF, అగ్నిమాపక, జైలు, అదేవిధంగా రవాణా, ఆబ్కారీ శాఖలకు సంబంధించి మొత్తం 16,604 పోస్టులకు గాను 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళల అభ్యర్థులు ఎంపికైనట్లు ప్రకటించింది. అర్హులు లేకపోవడంతో మిగిలినటువంటి 854 పోస్టులను బ్యాక్లాగ్గా పరిగణిస్తున్నారని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. ఇక వీటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ మనం వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేసాం. ఒకసారి చూడండి, ఇంకెవరైనా చెక్ చేసుకోకుండా ఉన్నట్లయితే. ఇక్కడ చూసినట్లయితే 12-13 తేదీల్లో అటెస్టేషన్ పత్రాలు అంటూ చూడవచ్చు. ఎవరైతే ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళు ఈ అటెస్టేషన్ పత్రాలను అయితే సమర్పణ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే తుది జాబితాలో చోటు దక్కినటువంటి అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్లో అటెస్టేషన్ పత్రాలు ఈ నెల 7 నుంచి 10వ తేదీల మధ్య అందుబాటులో ఉంటాయి. సో వాటిని డిజిటల్గా పూరించిన అనంతరం డౌన్లోడ్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను అతికించి 3 సెట్లపై గెజిటెడ్ అధికారి సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా పత్రాలను ఈ నెల 12-13 తేదీలో నిర్ణీత కార్యాలయాల్లో సమర్పించాలని బోర్డు పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో వాటికి సంబంధించి మనకు అక్కడ ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. ఒకసారి మీరు TSLPRB వెబ్సైట్కి వెళ్తే మీకు వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉంటుంది. సో అభ్యంతరాల నివృత్తికి అవకాశం అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు దానికి సంబంధించి అయితే ఇక్కడ అబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు. దానికి కూడా మనకు 5వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్య సమయం ఇచ్చినట్లయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే దానికి 1000 రూపాయల ఫీజు కూడా కట్టవలసి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా దాంతోపాటుగా ఇది కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక జాబితా అంటే ఇక్కడ చూడవచ్చు. ఏ విధంగా సివిల్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది పురుషులు ఎంపికయ్యారు, ఎంతమంది స్త్రీలు ఎంపికయ్యారు, మహిళలు ఎంపికయ్యారు అనేటువంటి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఇక్కడ 12,866 మంది పురుషులు, 2,884 మంది స్త్రీలు అయితే ఎంపిక అయినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ గ్రూప్ 2 పరీక్షను ఆపాలని లేఖలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 2 పరీక్షను ఆపాలని కోరుతూ రాష్ట్రపతి, గవర్నర్లకు అభ్యర్థులు లేఖలు రాశారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయని కోర్టుకు వెళ్తే గ్రూప్ 1 పరీక్షను మళ్ళీ నిర్వహించాలని కోర్టు చెప్పిందని, సో అదేవిధంగా బోర్డు సభ్యుల అర్హత మీద కోర్టులో విచారణ జరుగుతుందని తెలిపారు. సో Tspsc పేపర్ లీకేజ్ మీద కూడా సిట్ విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఇన్ని గందరగోళాల మధ్య మళ్ళీ గ్రూప్ 2 పరీక్ష నిర్వహించవద్దని లేఖలో పేర్కొన్నారు. బోర్డు ప్రశ్నల తర్వాతే గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాలని గ్రూప్ 2 అభ్యర్థులు బుధవారం నాడు Tspsc సెక్రటరీ అయినటువంటి అనితా రామచంద్రన్ కలిసి అభ్యర్థులు వినతి పత్రం ఇచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గ్రూప్ 2కు సంబంధించి అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ జెన్కోలో కొలువుల జాతర అంటే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ నిన్న కూడా దీనికి సంబంధించి మనం చూసాం. 339 AE 60 కెమిస్ట్రీ పోస్టులకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు పూర్తి నోటిఫికేషన్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉంది. సో టోటల్గా 339 అసిస్టెంట్ ఇంజనీరింగ్ AEకి సంబంధించి 60 కెమిస్ట్రీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఇక్కడ కంప్లీట్ నోటిఫికేషన్ కూడా అయితే చూడవచ్చు. సో ఈ పీడిఎఫ్ నేను మన యొక్క టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. 339
మంది వేకెన్సీస్ అనేది మనకు ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ విభాగంలో ఈ పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అంటే వాటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి మస్ట్ ప్రాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించి కూడా సో మీరు బీటెక్ అనేటువంటి మెకానికల్ ఇంజనీరింగ్లో చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కూడా సేమ్ అదే బీటెక్ అనేది ఎలక్ట్రానిక్స్లో చేసినటువంటి వాళ్ళు అండ్ సివిల్లో చేసిన వాళ్ళు సివిల్ ఇంజనీర్కి అప్లై చేసుకునే విధంగా అయితే ఈ పోస్టులు అయితే ఉన్నాయి. సో 18 to 44 ఇయర్స్ మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. దాంతోపాటు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు కనుక చూసినట్లయితే 400 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. ఒకసారి మీరు ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. నేను పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చూడండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ పూర్తయ్యేదెన్నడు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. గత ఏడాది డిసెంబర్లో నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఏడాది ఆగస్టులో రాత పరీక్ష, ఇప్పటికీ విడుదల కాని ఫైనల్కి ఆందోళనలో నర్సింగ్ అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ దవాఖానలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ నత్తనడకన సాగుతుంది. ఎగ్జామ్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి 38,000 మంది అభ్యర్థులు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తీరుతో ఆందోళనకు గురి అవుతున్నారు. టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ చేస్తే ఏండ్లు గడుస్తుందని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఫైనల్ కి అనేది ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగులో అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో దీన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ మనం ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ ఆర్టికల్ అనేది యూజ్ అవుతుంది. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా టీఆర్టీ 2023 జాగ్రఫీకి సంబంధించి దానిపైన ఒక బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు. సో దీన్ని కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే సో దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు, అధ్యయనంలో వెల్లడి. సో చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇక్కడ ఏ సర్వే ప్రకారం ఇస్తున్నా అనేది గుర్తుంచుకోండి, ఇక్కడ మెన్షన్ చేస్తాడు. సో దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచింది. అక్టోబర్ 1, 2022 నుంచి సెప్టెంబర్ 30, 2023 మధ్య కాలంలో నమోదైనటువంటి గణాంకాల ప్రకారం కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉందంట. సో ఇక్కడ ఒక ఘనపు మీటర్కు 100.1 మైక్రోగ్రాములు PM 2.5 గాఢతతో నమోదైనట్లు ఒక అధ్యయనంలో వెళ్ళైనట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. సో దాంతోపాటు ఇక్కడ మనకు సో మిజోరం రాజధాని అయినటువంటి ఐజోల్లో దేశంలోనే అత్యంత ఎక్కువ స్వచ్ఛత ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ అయితే తెలుపుతున్నట. వాయు స్వచ్ఛత అనేటువంటిది ఎక్కడ ఉంది? సో మిజోరం యొక్క రాజధాని అయినటువంటి ఐజోల్లో ఉందంట. సో ఇక్కడ ఘనపు మీటర్కు జస్ట్ 11.1 మైక్రోగ్రాములు, అదేవిధంగా ఈ PM 2.5 గాఢత మాత్రమే నమోదైనట్టు చెప్పారు. అదేవిధంగా అత్యంత కాలుష్య నగరాల జాబితాలో సెకండ్ ప్లేస్లో మనకు బీహార్ రాజధాని పాట్నా సెకండ్ ప్లేస్లో ఉందట, సెకండ్ ప్లేస్. అదేవిధంగా థర్డ్లో కనుక చూసినట్లయితే ఫరీదాబాద్ ఉందట, అండ్ తర్వాత నోయిడా, ఇట్లా వరుస క్రమంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు. సో వీటిని గుర్తుంచుకోండి. ఫస్ట్ది ఏంటిది, సెకండ్, థర్డ్ అండ్ అత్యంత వాయు స్వచ్ఛత గల నగరం ఏదని కూడా అడగవచ్చు. సో మిజోరంలో ఉన్నటువంటి ఐజోల్ అనేటువంటి ప్రదేశం అత్యంత స్వచ్ఛత నగరంగా అయితే ఆ రిపోర్ట్ చెప్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్యకు సంబంధించి ఇక్కడ మనకు ఎన్నికల కమిషన్ ఇక్కడ తుది నివేదికను అయితే రిలీజ్ చేసింది. సో రాష్ట్రంలో ఓటర్లు ఇక్కడ చూసినట్లయితే 3,17,17,389 మంది అంట. సో ఇది గుర్తుంచుకోండి. సో దీనిలో మనకు తుది జాబితా రిలీజ్ చేసినటువంటి ఎన్నికల కమిషన్, దీనిలో మనకు 1,58,00,000 వచ్చేసి మనకు పురుషులు ఉన్నారు, అదే 1,58,00,000 మంది మహిళలు ఉన్నారు. కాకపోతే ఇక్కడ 71,493 ఉంటే ఇక్కడ 43,339 కొంచెం చేంజ్ తోటి ఇక్కడ మనకు మహిళా ఓటర్స్ అయితే ఉన్నట్లయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టోటల్గా ఎన్ని ఓటర్లు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, దాంతోపాటుగా పురుష అభ్యర్థులు ఎంత, మహిళా అభ్యర్థులు ఎంత అనేది ఇక్కడ మీరు గుర్తుంచుకొని మొత్తం ఓటర్ల సంఖ్యను కూడా గుర్తుంచుకోండి. ఇది మనకి ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసింది కనుక చాలా ఇంపార్టెంట్. సో మనం రాజ్యాంగంలో చూసినట్లయితే పాలిటీ పరంగా చూసినప్పుడు ఎన్నికల కమిషన్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్ ఏంటి అనేది కింద కామెంట్ చేసేటువంటి రైట్ టైం చేయండి, ఇంపార్టెంట్. సో మనకి ఎన్నికల కమిషన్ అనేది వార్తలు ఉన్నప్పుడు దానికి సంబంధించిన కంప్లీట్ స్టాటిక్ అంశాలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బలా భారత్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఆసియా క్రీడల చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన నమోదు, 81 పథకాలతో 2018 ఏషియాడ్ ప్రదర్శనను దాటినటువంటి భారత్ 11వ రోజు 12 పథకాలతో అదరగొట్టినటువంటి భారత క్రీడాకారులు టైటిల్ నిలబెట్టుకున్నటువంటి జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా, అదేవిధంగా ఆర్చరీ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ ఓజస్ జోడీకి స్వర్ణం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే పథకాల్లో తొలిసారిగా సెంచరీ దాటాలనే లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి
చైనా గడ్డపై అడుగుపెట్టినటువంటి భారత క్రీడా బృందం ఈ క్రమంలో ఆసియా క్రీడల చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన అయితే నమోదు చేసిందంట. సో ఈ క్రీడలు ముగియడానికి మరో 4 రోజులు ఉండగా సో ఇప్పటికే భారత్ 81 పథకాలకు చేరినట్లు ఇక్కడ జరగవచ్చు. సో 2018 జకర్తా ఆసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 70 పథకాలు సాధించింది. సో పోటీలో 11వ రోజే భారత్ 3 స్వర్ణాలు, నిన్న 5 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 12 పథకాలను చేరుకున్నట్లు ఇక్కడ మనం జరగవచ్చు. సో మరి 100 రీచ్ అవుతుందో లేదో చూడాలి. సో ఇంకొక 4 డేస్ అయితే రిమైనింగ్ ఉంది. దానిలో మనకు ఈ అథ్లెటిక్స్ విభాగం అయిపోయినా కూడా ఇంకా ఆర్చరీ, క్రికెట్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, స్క్వాష్, అటువంటి చెస్ లాంటి క్రీడలు అయితే ఉన్నాయి. సో దాని ప్రకారం చూసుకుంటే మరి 100 దాటేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక్కడ పథకాల పట్టికలో కనుక చూసుకున్నట్లయితే భారత్ 4th ప్లేస్లో ఉంది. ఓకే, ఫస్ట్ ప్లేస్లో చైనా కొనసాగుతుంది, సెకండ్ జపాన్, థర్డ్ దక్షిణ కొరియా, తర్వాత భారత్ అనేది 4th ప్లేస్లో ఉంది, 5th ప్లేస్లో ఉజ్బెకిస్తాన్ అయితే ఉంది. సో ఇక్కడ మన భారతదేశ పొజిషన్ గుర్తుంచుకోండి. సో నిన్న స్వర్ణాలు సాధించినటువంటి వీళ్ళ పేర్లు కూడా గుర్తుంచుకోండి. ఓకేనా, నీరజ్ చోప్రాకు స్వర్ణ పథకం రావడం జరిగింది. అదేవిధంగా మనకు ఎవరైతే జ్యోతి సురేఖ ఉన్నారు కదా, ఆ మిక్స్డ్ టీంలో వాళ్ళకు కూడా ఒక స్వర్ణ పథకం రావడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, మనకు నోబెల్ ప్రైజెస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో ఆల్రెడీ వైద్య శాస్త్రానికి సంబంధించి చూసాం, అండ్ ఫిజిక్స్ సంబంధించి కూడా నిన్న చూడడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ మనకు ఈరోజు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి నోబెల్ ప్రైజెస్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నిటిని ఒక దగ్గర రాసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో క్వాంటమ్ డాట్లపై పరిశోధనకు నోబెల్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు రసాయన శాస్త్రంలో ముగ్గురిని వరించినటువంటి ప్రతిష్టాత్మక పురస్కారం, అధికారిక ప్రకటనకు ముందే విజేతల పేర్లు మీడియాలో రావడం కలకలం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్టు మనకు ఇక ఏ రంగంలో వీళ్ళకి వచ్చిందనేది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఇమేజింగ్ రంగాల్లో విప్లవాత్మక పరిణామాలకు బాటలు వేసినటువంటి క్వాంటమ్ డాట్లపై, సో ఇది గుర్తుంచుకోండి, క్వాంటమ్ డాట్లపై విస్తృత స్థాయిలో పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్తల త్రయంకు ఎవరైతే మనకు ఈ మోంగి బవెండి పేర్లు గుర్తుంచుకోండి, లూయిస్ బ్రస్, అలెక్సీ ఎకిమోవ్లకు ఈ ముగ్గురికి వచ్చింది. వాళ్ళకి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ. సో మోంగి బవెండి, లూయిస్ బ్రస్, అలెక్సీ ఎకిమోవ్ అనేటువంటి ఈ ముగ్గురు పర్సన్స్కు రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం అయితే రావడం జరిగింది. సో వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ప్రజెంట్ అమెరికాకు సంబంధించిన వ్యక్తులేనంట. ఓకేనా, అంటే వీళ్ళు పుట్టినటువంటి జన్మస్థానం డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నప్పటికీ ప్రజెంట్ మాత్రం వీళ్ళు అమెరికా పౌరులు అయితే కొనసాగుతున్నారంట. సో గుర్తుంచుకోండి, వీళ్ళు ఏ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అడిగినట్టయితే ముగ్గురు కెమిస్ట్రీలో మనకి ఇది అమెరికాకు సంబంధించిన వ్యక్తులు అనమాట. చాలా ఇంపార్టెంట్. నోబెల్ ప్రైజెస్ గురించి తరచూ మనకు 2022 నోబెల్ ప్రైజెస్ గురించి కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. ఇప్పుడు రాబోయేటువంటి ఎగ్జామ్లో కూడా వీటి గురించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో చాలామంది ఇప్పుడు గ్రూప్ 2 మనకు నవంబర్ 2nd, 3rd ఉంది కదా. సో ఈ మంత్ కరెంట్ అఫైర్స్ వస్తాయా రావా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుంది. 100% చూసుకోండి. ఒక్కొక్కసారి మనకు 15th వరకు కూడా ఇవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ ఉంది కనుక ఈ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి, కంప్లీట్గా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే SC/ST కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి బక్కి వెంకటయ్య అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్గా బక్కి వెంకటయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో గుర్తుంచుకోండి, SC/ST నూతన కమిషన్ చైర్మన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ పేరు వచ్చేసి మనకు బక్కి వెంకటయ్య అంటే నేమ్ అనేది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో నేను ఏదైతే నోటిఫికేషన్ సంబంధించిన PDF ఉంది కదా, దీన్ని మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఫుల్ టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది. ఒకసారి మీరు మన ఇది టెలిగ్రామ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూసినట్లయితే దానిలో దీనికి సంబంధించి ఉంటాయి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకునే కూడా పూర్తి కోర్సెస్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.